ది తెలంగాణ స్టేట్ ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్ష పదవికి ప్రొడ్యూసర్, బయ్యర్, ఎగ్జిబిటర్ సునీల్ నారంగ్ రాజీనామా చేయడం చిత్రసీమలో కొత్త కలకలానికి దారితీసింది. ముచ్చటగా మూడోసారి ఎంపికై 24 గంటలు గడవక ముందే ఆయన రాజీనామా చేయడం వెనుక ఎవరి ఒత్తిడి ఉందనే దానిపై రకరకాల ఊహాగానాలు జరుగుతున్నాయి. ప్రముఖ పంపిణీదారుడు ఎగ్జిబిటర్ సునీల్ నారంగ్ కొన్నేళ్ల క్రితం చిత్ర నిర్మాణంలోకి అడుగుపెట్టారు. యువ కథానాయకులతో సినిమాలు నిర్మించడంతో పాటు ఇప్పుడు ధనుష్తో ద్విభాషా చిత్రం కుబేరాను ప్రొడ్యూస్ చేస్తున్నారు. ఇక మహేష్ బాబు, అల్లు అర్జున్, విజయ్ దేవరకొండ వంటి స్టార్స్ తో కలిసి మల్టీప్లెక్స్ థియేటర్లను నిర్మిస్తున్నారు. పరభాషా చిత్రాలను తెలుగులో పంపిణీ చేస్తున్నారు. అలానే ది తెలంగాణ స్టేట్ ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ కు 2 పర్యాయాల నుండి అధ్యక్షుడిగా వ్యవహరిస్తున్నారు. అలాంటి సునీల్ నారంగ్ మూడోసారి ఏకగ్రీవంగా ఈ పదవికి ఎంపికై ఈ విషయాన్ని ప్రెస్ మీట్ పెట్టి మరీ చెప్పి 24 గంటలు గడవక ముందే రిజైన్ చేయడం అందర్నీ ఆశ్చర్యానికి గురిచేస్తుంది. అసోసియేషన్లోని కీలక వ్యక్తుల మధ్య అభిప్రాయ భేదాలు, ఒంటెద్దు పోకడ కారణంగానే సునీల్ రాజీనామా చేశారని తెలుస్తోంది. ఇదే విషయాన్ని ఆయన రాజీనామా పత్రంలోనూ పేర్కొన్నారు. ఒక్కొక్క హీరో ఫస్ట్ 2-3 సినిమాలు చేస్తుండే, ఇవాళ ఏం చేస్తున్నాడు హీరో 2 ఏళ్లకు ఒక్క సినిమా తీస్తున్నాడు. ఎందుకు? రెమ్యునేషన్ 10 లక్షలు ఒక రెమ్యునేషన్ చేయగానే వానికి డైరెక్ట్ 30 లక్షలు. మన డిజాస్టర్ సినిమా టోటల్ వరల్డ్ వైడ్ 2 కోట్లు కూడా వరల్డ్ వైడ్ షేర్ రాలేదు. వానికి పిలిచి 13 కోట్ల రెమ్యునేషన్ ఇచ్చారు. తెలుగు సినిమా రంగంలో తరచూ వినిపించే ఆ నలుగురిలో ఇప్పుడు సునీల్ నారంగ్ కూడా ఉన్నారు. తెలంగాణలో పలు థియేటర్లు ఆయన కనుసన్నల్లోనే నడుస్తున్నాయి. అలానే స్టార్ హీరోలతోనూ సునీల్ కు సన్నిహిత సంబంధం ఉంది. ఈ నేపథ్యంలో తెలంగాణ ఫిల్మ్ ఛాంబర్ సెక్రటరీ శ్రీధర్ సునీల్ నారంగ్ సమక్షంలోనే స్టార్ హీరోలను విమర్శించారు. 2 ఏళ్లకు 3 ఏళ్లకు సినిమాలు చేస్తే థియేటర్లు మూతపడక తప్పదు అని వ్యాఖ్యానించారు. పవన్ కళ్యాణ్ సినిమాల కోసం నెల రోజులుగా థియేటర్లు ఖాళీగా పెట్టుకున్నామని అన్నారు. ఓ యువ కథానాయకుడి సినిమాకు వరల్డ్ వైడ్ 2 కోట్లు కూడా గ్రాస్ రాలేదు అని ఆరోపించారు. శ్రీధర్ ఈ వ్యాఖ్యలు చేస్తున్న సమయంలో సునీల్ నారంగ్ పక్కనే ఉండడంతో వీటన్నిటికీ ఆయన వత్తాసు పలికినట్లు అయింది. పవన్ కళ్యాణ్ ను దేశ ప్రధాని మెచ్చుకున్నారు అని సునీల్ చేసిన వ్యాఖ్యలు ఈ విమర్శల జడితో కొట్టుకుపోయాయి. ఆయన సినిమా ఆపితే నెక్స్ట్ వీక్ నా సినిమా కూడా ఉంది కదా, అసలు అయింది అయితే ఇంపాసిబుల్ ఎవరైనా ఆపడం. ది తెలంగాణ ఫిల్మ్ ఛాంబర్ కార్యదర్శి శ్రీధర్ చేసిన వ్యాఖ్యలు స్టార్ హీరోలను హర్ట్ చేశాయని తెలుస్తోంది. మహేష్ బాబుతో కలిసి సినిమా వ్యాపారంతో పాటు హోటల్ బిజినెస్ లోనూ సునీల్ నారంగ్ భాగస్వామిగా వ్యవహరిస్తున్నారు. అలాగే చిరంజీవి, అల్లు అరవింద్ కుటుంబంతోనూ ఆయనకు సత్సంబంధాలు ఉన్నాయి. పవన్ కళ్యాణ్ ఏపీలో డిప్యూటీ సీఎంగా బాధ్యతలను నిర్వర్తిస్తున్నారు. దీంతో వీరంతా సునీల్ నారంగ్ మౌనాన్ని ప్రశ్నించారని, వారికి సమాధానం చెప్పుకోలేకే సునీల్ నారంగ్ తన పదవికి రాజీనామా చేశాడు అని అంటున్నారు. అయితే ఈ వేడి చల్లారే వరకు మౌనంగా ఉండి ఆ తర్వాత తిరిగి పగ్గాలను చేపట్టవచ్చు అనే వార్తలు వినిపిస్తున్నాయి. హీరోలు ఏడాదికి ఎన్ని సినిమాలు చేయాలి అన్నది తాము చెప్పడం సబబు కాదని, అలానే హరిహర వీరమల్లు విడుదల కారణంగా థియేటర్లు బంద్ నిర్ణయం తాము తీసుకోలేదని సునీల్ వివరణ ఇచ్చారు. తమ సొంత చిత్రం కుబేరా సైతం ఇదే నెల 20న విడుదలవుతోంది అనే విషయాన్ని ఆయన గుర్తు చేశారు. అయినా గత కొంతకాలంగా థియేటర్ల యాజమాన్యం హీరోలు తక్కువ సినిమాలు చేస్తుండడం, వారి రెమ్యునరేషన్ ఆకాశాన్ని అంటడం వంటి అంశాలను వారు పదే ప్రస్తావిస్తున్నారు. అందుకే ఇప్పుడు సునీల్ నారంగ్ ను హీరోలు, ప్రొడ్యూసర్స్ కార్నర్ చేశారని, ఆ ఒత్తిడితోనే ఆయన రిజైన్ చేశారని తెలుస్తోంది. మరి ఈ రాజీనామా పర్యవసానాలు ఎలా ఉంటాయో చూడాలి.